ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పదంటే, ఆ యొక్క పిచ్చుకలు, చిన్న పిచ్చుకలు, అత్యంత చిన్నవి, పక్షుల్లో అన్నిటికన్నా చిన్న పక్షి పిచ్చుక సహితము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, పిచ్చుకను సహితము దేవుడు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, మరి మనల్ని, మన జీవితాలకు సంబంధించిన అన్ని సంగతుల గురించి కూడా ఆయన ఖచ్చితమైన అవగాహన కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే మన తల వెంట్రుకలు మనం లెక్కించుకోలేం. మన తల వెంట్రుకలు మనకు తెలియదు, ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. కానీ మన తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయి. మన తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉంటున్నాయి అంటున్నాడు. కాబట్టి దేవుని చేతుల్లో మన సమస్తం, టాప్ టు బాటం, అరికాల నుంచి నన్నెత్తి వరకు మన దేహంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. అందుకే సృష్టికర్తకు సృష్టములో ఉన్న ప్రతి లోపము కూడా ఆయనకి ఎరుకై ఉంటుంది. కాబట్టి దేవునికి మరుగైనదంటూ ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు తేటగా కనపరచబడుతున్నాయి. మనకైతే కొన్ని ఎక్స్రేలు కావాలా, ఈ స్కానింగ్లు కావాలా, బ్లడ్ టెస్టులు కావాలా, రకరకాల పరికరాల ద్వారా వైద్యులు మనకు వైద్యం చేస్తారు. మన కిడ్నీ మనకు తెలియదు, మన గుండె మనకు తెలియదు, మన ఆంతర్యంలో ఉన్నటువంటి లోపల ఉన్న పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్, ఇవి కూడా మనకే తెలియదు. కానీ వాటన్నిటినీ ఏదో ఒక స్కానర్ ద్వారా చూసి చికిత్స చేస్తారు. కానీ దేవునికి అవేవి మరుగై ఉండవు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనకి ఇచ్చేటువంటి అభయహస్తం ఎలాంటిదంటే, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఇదే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. ఆకాశ పక్షులను చూడవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినను మీరు పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికన్నా శ్రేష్ఠులు మనం. ఇదే 10వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో 30వ వచనం. మత్తయి సువార్త 10:30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కాబట్టి పిచ్చుకల కన్నా శ్రేష్ఠులు అవి చిన్న చిన్న పక్షులు. ఇప్పుడు ఈ కాలంలో అయితే అవి కొంత కనబట్లే, అప్పుడప్పుడు కనబడితే ఎంత ఆశ్చర్యంగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినను దేవుడు మనని విడిచిపెట్టేవాడుగా లేడు. కాబట్టి ఇంకొక మాట మనం చూసుకుందాం. లూకా సువార్తలోనే 21:8. ఆయన, మీరు మోసపోకుండా చూచుకునడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. చాలామంది ఈ స్థితిలో ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్పినట్టుగా ఉంటున్నారు, కానీ అందరిని మోసపుస్తున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన వారు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము, దేవుని మీద ఉండవలసినటువంటి విశ్వాసము నేడు పలు విధాలుగా మారిపోతున్నాయి. నూనె బుడ్ల మీద, కర్చీఫ్ల మీద, మరి లేక వ్యక్తుల మీద ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పూజ తగ్గించుకుంటే నేటి క్రైస్తవ్యం చాలా బాగుంటుంది. నీవు ఆ స్థితిలో ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది. కానీ మీరు ఎలా అయిపోతున్నారని చెప్తున్నారంటే, మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని కాలం సమీపించునని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. కాబట్టి శ్రేష్టమైన దీవెనకరమైన ఆశీర్వాదాన్ని మనం పొందే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనకెంతో అది దీవెనకరం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 34వ వచనం. తెల్లవార్చుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకునడం మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైన నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకునడని అందరినీ బతిమాలను. అక్కడ ఏర్పడినటువంటి భయంకరమైన ప్రపాతములో, వాడ బద్దలైపోయే పరిస్థితుల్లో
అపోస్తలుడైన పౌలు తన వారికి అందరికీ తెలియచేస్తున్నాడు, మీరు ఆహారము పుచ్చుకున్నాడు. అందుకే యేసుక్రీస్తే అంటున్నాడు, తన రాకడ పర్యంతము బలారాధనలో చెయ్యి వేయమంట, నా శరీరాన్ని తిని నా రక్తంను త్రాగండి అని చెప్తున్నాడు. ఎవరైతే అలా బల్లకు దూరంగా ఉంటారో వారు దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు. కాబట్టి దేవుని శరీరాన్ని తినటానికి, దేవుని రక్తాన్ని త్రాగటానికి ఆయన మందిరంలో తప్పనిసరిగా ప్రతి ఆదివారం మనం ఆయన సన్నిధిలో గడిపే వారంగా ఉందాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఎందుకంటే మేము శ్రేష్ఠులమని మమ్మల్ని తెలియచేస్తూ మేము నడవవలసిన మార్గమును మాకు తెలియపరుస్తూ వచ్చావు. కాబట్టి మీ శరీరమును తిని మీ రక్తమును త్రాగుతూ నీ రాకడ పర్యంతం నమ్మికగా ఉండే కృప మాకందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.